నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరి జీవన శైలిలో యోగా భాగం కావాలి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. కడియం జిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో నేడు గురువారం ఉదయం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీఎంఐపీ, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా, ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని అన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయటం మరువలేని అనుభూతిని కలిగించిందని తెలిపారు. ప్రాచీన భారతదేశం అందించిన యోగా, ఆయుర్వేదాలను ప్రజల నిత్య జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, టూరిజం ఆర్డి మూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయ్ కుమారి, హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, యోగా గురువు శ్రీధర్ రెడ్డి, శిక్షకులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. ఆ ముందు ప్రాంగణానికి ముందు ఎవరు నిలబడద్దు సార్, దయచేసి అక్కడ ప్లేస్ లేకపోతే తీసుకొచ్చేసేయండి వాళ్ళని. స్టాఫ్ అండ్ స్టూడెంట్స్, హోమియోపతి కాలేజ్ స్టాఫ్ అంతఃకరణ శుద్ధితో మనం చేస్తామన్న అర్థం వస్తుంది అనమాట. మనం తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో పీడి శ్వాస విడిచిపెడుతూ ఎడమ ప్రక్కకు మరలా నిదానంగా. ఇప్పుడు మరలా శ్వాస తీసి కుడి ప్రక్క నుంచి శ్వాస విడిచిపెడుతూ కిందకి నెక్ రొటేషన్ చేద్దాం. గడ్డాన్ని కంఠానికి మనం నెక్కి సంబంధించినటువంటి వ్యాయామం చేసాం. ఇప్పుడు నడుము 4 నెమ్మదిగా నిదానంగా మరలా శ్వాస విడిచిపెడుతూ ఎడమ ప్రక్కకు, మరలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కిందికి దించండి. 2 చేతులు చెవులకు తగిలేటట్లుగా అరచేతులు తీసుకుంటూ పైకి, 2 చేతులను పైకి తీసుకువస్తూ ఇరుపక్కతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రండి. అందరూ కూడా త్రికోణాసన్. ఇప్పుడు మీ కుడి పాదాన్ని కుడి ప్రక్కగా త్రికోణాసన్. నెమ్మదిగా సాధారణ. ఇప్పుడు కుడి రైట్ చేసి నిదానంగా ఉంచుతూ ఎదురుకి చూస్తూ ఉండాలి. మధ్యన కొంచెం ఆసనం. పొట్టని ఎదరకు తోస్తూ యాంకిల్ అయినా అటుపక్కనే సార్ అటు చేసుకోవటానికి అద్భుతంగా పనిచేసే జీవిత శాసనాలు పైకి తీసుకువెళుతూ కిందికి తీసుకువస్తూ కాని వాళ్ళకి ఎప్పటికీ రాకుండా చేయటానికి అద్భుతంగా పైకి చూస్తూ ఉండాలి. భుజంగాసనం, వెన్నెముకకు వజ్రాయుధం లాంటి శక్తిని అందించు. ఓకే, నెమ్మదిగా మీ శ్వాస విడిచిపెడుతూ మీ పట్ట ఛాతిని కిందకి దింపుతూ 2 చేతులను ఇంటర్లాక్ చేస్తూ చేతి వేళ్ళని వెన్నునొప్పి ఇతర వెళ్ళిపోతుంది అనుకునే విధంగా నెమ్మదిగా శ్వాస తీసుకు గడ్డానికి తాకే విధంగా లేపాలి పైకి. శాఖ వారు ప్రత్యేకించి నిర్వహించినటువంటి కార్యక్రమం, ఆ పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా ఇందులో పాలు పంచుకోవడం అనేది
నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన భారతదేశం అందించినటువంటి కళల్లో ప్రధానమైన యోగా కానీ ఆయుర్వేదం కానీ వీటన్నిటిని మనం పూర్తిగా మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా. ఈ లోపల అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ క్రితం సంవత్సరం జరిగినటువంటి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అది ఎక్కింది. ఆ రకమైనటువంటి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది. మన ప్రధానమంత్రి గారు కూడా మనల్ని ప్రత్యేకించి అభినందించడం కూడా జరిగింది. మనందరం కూడా మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన శారీరక మానసిక ప్రశాంతి కోసం పూర్తి స్థాయిలో ఈ యోగాను అభ్యసిస్తాం అనేటువంటి నినాదాన్ని తీసుకుని ముందుకు వెళదాం అనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.